హే హలో ఆల్, హోప్ ఆల్ ఆర్ ఫైన్. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే డైలీ వ్లాగ్లోకి వచ్చేసాను. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచానండి 5:30కే. ఒక 10 మినిట్స్ అరౌండ్ అలా ఇలా దొల్లాను. ఇంకా 5:45కి మిద్ది పైకి వచ్చేసాను. టెర్రస్ పైన ఉందండి. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎవ్వరూ మిస్ కాకూడదండి. ఆసమ్గా ఉంది. అందమైన ఎర్రటి సూర్యుడు, పిచ్చుకల సౌండ్స్, ఆ చల్లని బ్రీజు స్వర్గంలా ఉందండి. ఆ రెండు పిచ్చుకల మధ్య కమ్యూనికేషన్ చూసారా అండి? నిజంగానే నాకైతే షాక్ అనిపించింది. ఒక పిచ్చుక అరిస్తే ఇంకో పిచ్చుక కూడా దానికి రిప్లై ఇస్తోందండి. నిజంగానే బర్డ్ లాంగ్వేజ్ అంటాం కదా, అది భలే ముచ్చటేసింది అనమాట వింటుంటే. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ నేను కాసేపు వాకింగ్ అయితే చేసి మళ్ళీ కిందకు వచ్చి ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా చకచకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నామండి. మా చిన్నమ్మాయికి మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బ్రహ్మాండమైన మార్క్స్ వచ్చాయి. షీ గాట్ 428 మార్క్స్ అవుట్ ఆఫ్ 440. సో ఈరోజు ఈవినింగ్ మా పాప మొక్కు తీర్చడానికి వెళ్తున్నామండి. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి అనమాట. అందుకని ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల వేస్తానని మొక్కుంది. సో మంచి మార్క్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు ఈవినింగే వెళ్ళిపోవాలి మమ్మీ అంది. సో నేను కూడా చకచక నా పనులు అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ కూరల్లో వేరుశెనగ గింజలు పొడి వేస్తానని చెప్పాను కదండి. ఈ రెసిపీని అందుకే మీకు డీటెయిల్గా షేర్ చేస్తున్నాను. దీని గురించి మళ్ళీ నేను డిస్క్రైబ్ చేయడం ఎందుకని చెప్పి మీకు వీడియో అయితే షూట్ చేశాను కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయిపోవచ్చు. వేరుశెనగ గింజల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది. హీట్ అయిన ఆయిల్లో తరిగిన ఉల్లిపాయలు, దంచుకున్న వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిచ్చుకోవాలండి. సొరకాయ ముక్క బాగా మగ్గాక మనం ఆల్రెడీ పొడి చేసుకున్న వేరుశెనగ గింజల్ని అందులో కలుపుకోవాలి. ఇందులో పెద్దగా అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. అన్నంలో అలా కలుపుకొని తింటుంటే మధురంగా ఉంటుందండి. వెల్లుల్లి పల్లీల పొడి వేసాం కదా, అందుకని. కొంతమంది ఇందులో కాస్త కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకుంటారు. నేను కూడా ట్రై చేశాను. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. సొరకాయతో డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. సొరకాయ పప్పు, సొరకాయ కలుచుకూర అంటాము. 2-3 వెజిటబుల్స్ సొరకాయతో పాటు వేసి చేస్తారు. సొరకాయ కారం పులుసు అద్భుతంగా ఉంటుంది. మెంతుల పొడి వేసి చేసుకుంటారు. సొరకాయ పాలు పోసిన కూర, సొరకాయ వెల్లుల్లి కారం, సొరకాయ వెల్లుల్లి పల్లీల పొడి వేసిన కూర, సొరకాయ పచ్చడి, ఇలా రకరకాల వెరైటీస్ చేసుకోవచ్చండి. చాలా మంచి వెజిటబుల్ కూడా, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి దోశ సాంబార్ కూడా ఇచ్చేసాను. సాంబార్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ముందు రోజు పప్పుని కాస్త నీళ్లు పోసి ఉప్పు వేసి వేడి చేస్తే సాంబార్ అయిపోతుంది. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఆడవాళ్ళు నేర్చుకోవాలి కదా. సో పిల్లలకైతే అవన్నీ ఇచ్చి పంపించేసి నేను కూడా రెడీ అయిపోయి క్లినిక్కి బయలుదేరుతున్నానండి. సో నా పని అయితే ముగించుకొని ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయాను. రిటర్న్ అయ్యాక కొన్ని తెల్ల శనగలను అయితే నానబెట్టి వెళ్ళాను అనమాట. అది ఈవినింగ్ వచ్చి కాస్త బాయిల్ చేసి ఒక చాట్ లాగా ప్రిపేర్ చేశాను. ఇది షార్ట్ వీడియో పెట్టాను. మీకు డీటెయిల్డ్గా కావాలంటే అది ఫాలో అవ్వండి. చాలా మంచిదండి. ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలా అని ఉన్నప్పుడు అయితే సుండల్ అంటాం అనమాట. అంటే ఎనీ లెగ్యూమ్స్ మనం ఉడకబెట్టుకొని తింటే అది సుండల్ అంటాము. ఇలా రోజుకొక వెరైటీ తింటే హై ప్రోటీన్స్ అందుతాయన్నమాట. సో పిల్లలు అయితే రెడీ అవుతున్నారు. ఇటుపక్క రెడ్ డ్రెస్లో ఉండేది మా అక్క కూతురు కృతిక, ఈ పక్క నా చిన్న కూతురు శ్రావ్య. పెద్దమ్మాయి అయితే కాలేజ్కి వెళ్ళింది. సో తను రావటం లేదు పాపం. పిల్లలిద్దరూ తమలపాకుల మాల అయితే కట్టేశారు. వాళ్ళని ఇందులో పెట్టుకోమని నేను పూల సజ్జ ఇచ్చాను. నేనైతే రెడీ అయిపోయాను. ముగ్గురం రెడీ అయిపోయినాము. ఇంక అన్నీ సెట్ చేసుకొని బయలుదేరటమే తర్వాయి భాగం. సో నేను ఈరోజు వెళ్తున్న గుడేమో ఫస్ట్ వచ్చి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలో ఉంటుందండి. తాజ్ హోటల్ పక్కన తనపల్లిలో.
చాలా మంచి టెంపుల్ అనమాట. ఈరోజు అందులో సాటర్డే వీడియో ఇది నేను తీస్తున్నది. సో సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది కదా, శుభప్రదం. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ముందు దర్శనం చేసుకొని ఆ తర్వాత కాలభైరవ టెంపుల్కి వెళ్తాము. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. బట్ టెంపుల్లో అయితే నేను షూట్ చేయను ఎక్కువగా. ఏదన్నా ఒక వీడియో ఉంటే, ఫోటో ఉంటే అప్లోడ్ చేస్తాను. ఇదేమో ధ్వజస్తంభం. వెంకటేశ్వర స్వామి గుడిలో ధ్వజస్తంభం లేకపోయినా ఒక షాడో అక్కడ ఉంటుందండి ఎప్పుడు పర్మనెంట్గా. అదే ఆ గుడికి ప్రత్యేకత అనమాట. ఇప్పుడేమో రెండవ గుడి కాలభైరవ టెంపుల్కి వచ్చాము. అక్కడ కూడా దర్శనం అయిపోయాక మేము ఇంట్లో కొంచెం ప్రసాదం చేసుకొని వచ్చాము. అది అక్కడున్న వాళ్ళకి పంచుతున్నాం అనమాట. సో ఇలా బాగా దర్శనం అయ్యాక ఇంటికి వచ్చాము. దారిలో ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ తెచ్చుకున్నాము. చక్కగా డిన్నర్ కూడా అయిపోయాక అందరం కూర్చొని టీవీ చూస్తూ, పిల్లలేమో క్రికెట్ వాచ్ చేస్తున్నారు. ఈ ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ అయితే లాగిన్ చేస్తున్నానండి. ఇలా ఈరోజు గడిపాము. మీతో షేర్ చేయాలని బిట్ బై బిట్ వీడియో తీశాను. తప్పకుండా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఏ బిగ్ థ్యాంక్స్.